కాపాడేసింది. వెంటనే విక్రమార్కుడు అక్కడికి చేరి తన కత్తిని ఆమె మెడ మీద ఉంచి ఆమెను బంధించాడు. మరుసటి రోజు మహారాజ్ సేతుపతి లిల్లీపుట్లను తన రాజసభకు పిలిపించి, మీరు చూడటానికి చాలా చిన్నగా ఉన్నారు, కానీ మీ గుండె ధైర్యం, మీ శక్తి సామర్థ్యాలతో మీరు నన్ను నా రాజ్యాన్ని కూడా కాపాడారు. మీకు నేను మా రాజ్యం రుణపడి ఉన్నాము అన్నారు. రాజుగారు ఆ మాట అనగానే లిల్లీపుట్లందరూ ఆయనకి నమస్కరించి టీవీగా నుంచున్నారు. దృష్టి తన కళ్ళజోడిని సరిచేసుకుంటూ, చెవి తన చెవులు నిట్టూరుస్తూ, మెరుపు వేగంగా ఒక్కసారి గిరగిరా తిరుగుతూ, బాహుబల తన కండలను చూపుతూ, యంత్ర తన పనిముట్లను చూపుతూ, గురి తన బాణాన్ని ప్రదర్శిస్తూ, బల్లి ఎగిరి గంతు వేస్తూ, మేధావి చిన్నగా వంగి నవ్వుతూ తిరిగి మహారాజు గారికి నమస్కరించారు. విక్రమార్కుడు కూడా వారి దగ్గరకు వచ్చి మోకాళ్ల మీద కూర్చుని మహారాజు గారికి నమస్కరించి, మహారాజా, చూడటానికి చిన్నగా ఉన్న వీరి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో మీరు అంచనాకి వచ్చి ఉంటారు అన్నాడు. ఆ సమయంలో నిన్న ఎంత పొట్టిగా ఉన్నారో చూడండ్రా అని నవ్విన ప్రజలందరూ ఈరోజు లిల్లీపుట్లకి జై అని జయకరాలతో ఆ భవనమంతా హోరెత్తిపోయింది. ఇది చూసిన లిల్లీపుట్లు ఆనందంతో సంతోషంగా నవ్వసాగారు. ఇంతలో యంత్ర, ఒరే బల్లి, గుడ్డెద్దు చేలో పడినట్టు ఎలా పరిగెత్తాలో వీళ్ళ గొడ నేర్పరా అన్నాడు. ఆ మాటకి లిల్లీపుట్లందరూ ఒక్కసారి గట్టిగా నవ్వారు. ఇక్కడితో లిల్లీపుట్ల రెండో భాగమైన ద షాడో పూర్తయింది. వచ్చే భాగంలో నాగబీజ ఎందుకు వచ్చింది, ఆవిని ఎవరు పంపించారు, అసలు ఏం జరుగుతోందనేది